ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు వాగ్మారే మహేందర్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. జిల్లాల్లోని పలు విద్యా సంస్థలు విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే పుస్తకాలు, యూనిఫామ్, బూట్లు, టైలు అమ్ముతూ అక్రమ అడ్మిషన్లు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా కూడా డీఈఓ రవీందర్ రెడ్డి చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు ప్రతి సంవత్సరం విచ్చలవిడిగా ఫీజులు పెంచుకుంటూ విద్యార్థుల తల్లిదండ్రులను నిలువున దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి వీటి నియంత్రణ కోసం తక్షణమే ఫీజు నియంత్రణ చట్టం అమల్లోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో ఒక పక్క ప్రైవేట్ కార్పొరేట్ యాజమాన్యాలు ఇప్పుడే ప్రచార క్యాంపెయిన్ చేస్తూ ముందస్తు అడ్మిషన్లు తీసుకొస్తున్నారని, కానీ ప్రభుత్వ పాఠశాలల్లో వారం రోజులు ఆలస్యంగా ప్రచారం క్యాంపెయిన్ చేపడుతున్నారని సిగ్గుచేటు అని అన్నారు. నేడు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు విచ్చలవిడిగా ఫీజులను విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి దోచుకుంటున్నారు, ఫీజు దోపిడీని చేస్తున్నారు. గత ప్రభుత్వం కూడా చెప్పి ఫీజు నియంత్రణ చట్టం తీసుకొస్తామని చెప్పి విఫలమైంది. ప్రజాప్రభుత్వం అంటూ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు గడిచిపోయినా కూడా ఇప్పటివరకు ఫీజు నియంత్రణ చట్టం అమల్లో నోచుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం. అలాగే జిల్లాలో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు అనుమతి లేకున్నా కూడా కొన్ని పాఠశాలలు నిర్వహిస్తూ ఉన్నారు. జిల్లా విద్యాధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి గారు చోద్యం చూస్తూ ఉంటున్నారు, కానీ ఏ ఒక్క పాఠశాల మీద ఇప్పటివరకు అధికారికంగా చర్య తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. అలాగే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు వాళ్ళ పాఠశాల అడ్మిషన్ కోసం క్యాంపెయిన్ చేసి అడ్మిషన్లు తీసుకుంటున్నారు. కానీ ప్రభుత్వం వారం రోజుల నుంచి చూస్తూ ఎండ ఉంది, అది ఉంది, ఇది ఉందని ఏదో కుంటి సాకులు చెప్తూ వారం ఆలస్యంగా ఇప్పుడు ప్రచారానికి వెళ్తున్నారు నిన్నటి నుంచి. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, ప్రభుత్వానికి పేదలన్నా కూడా, పేద విద్యార్థులన్నా కూడా, ప్రభుత్వ విద్యాసంస్థలన్నా కూడా ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పేదల బ్రతికింతేనా అని విద్యార్థి సంఘంగా, పీడీఎస్ విద్యార్థి సంఘంగా అడుగుతున్నాం మిమ్మల్ని. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఫీజు నియంత్రణ చట్టం అమల్లోకి తీసుకొచ్చి, అలాగే శిథిలావస్థకు గురైన పాఠశాలని మరమ్మతులు చేపట్టి సకాలంలో పాఠ్య పుస్తకాలు అందించి ఈ నిబంధనలకు వ్యతిరేకంగా ఏవైతే పాఠశాలలు షూలు, యూనిఫామ్లు, పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారో వాటిపై పాఠశాల యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.